ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? 50-100 ఇళ్ళు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి అన్ని. అందుకే అడుగుతాను నేను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ గానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలెక్టర్ ఇమీడియట్ ట్యాప్ చేసి ఎడ్ చేయాలి, వర్కౌట్ చేయండి వీళ్ళని. రైతులు పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మాది చిన్న పంట సార్, మేము పండించి మేము తిన్నవేను సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాను. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో అనుకుంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి పండించే పంట సార్. వాట్ ఐఎమ్ సేయింగ్, కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ మాట్లాడు. ఓకే కాఫీ సార్, అది హనీ సార్. స్టార్టింగ్ అక్కడ నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నా, వీళ్ళకుండే పెద్ద అసెట్ హనీ.